హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటే ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఎండ్ వరకు వీడియో అనేది చూసి బ్యాంగిల్ ఎలా ఉందో కామెంట్ పెట్టడం కూడా మర్చిపోకండి. ఇక్కడ నేను చూపించే విధంగా కాసులు తీసుకొని పైన ఉన్నదాన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను 1 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. ఈ 1 కట్ బ్యాంగిల్ కూడా సిల్వర్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాను. ఇలా మొత్తం కట్ చేసుకోవాలన్నమాట కాసులు అనేది. నేను ఇక్కడ వచ్చేసి మొత్తం కాసులు ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాంగిల్ తీసుకొని గ్లూ అనేది అప్లై చేసి నేను చూపించే విధంగా కాసులు తీసుకొని 1 బై 1 స్టిక్ చేయండి. ఇలా కాసులు అనేది నీట్గా అన్నీ సమానంగా వచ్చేటట్టు నీట్గా పెట్టుకోవాలన్నమాట. ఇలా అన్నీ 1 బై 1 స్టిక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి స్కై బ్లూ కలర్ 6K ఐ షేప్ కుందన్స్ అనమాట. ఇవి వచ్చి రౌండ్ కుందన్స్ అనమాట. ఇది వచ్చేసి మామూలుగా స్టోన్ కుందన్ అనమాట. ఇలా షాప్లో దొరుకుతుంది. ఆ కుందన్స్ అనేది నేను తీసుకున్నాను, స్టోన్ కుందన్. అక్కడ నేను ఇలా స్టిక్ చేసుకున్నాను ఈ స్టోన్ కుందన్ అనేది. 2 కలర్స్ అనమాట ఈ స్టోన్ కుందన్ అనేది. అది స్టిక్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్లవర్ని ఎలా చేసుకోవాలో చూడండి. ఇప్పుడు 6K ఐ షేప్ కుందన్స్ తీసుకొని నేను చూపించే విధంగా ఫ్లవర్ షేప్లో రౌండ్గా స్టిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి 6 కుందన్స్ పట్టాయి అన్నమాట ఫ్లవర్కి. నీట్గా సెట్ చేసుకోండి. మిడిల్లో మళ్ళీ గ్లూ పెట్టుకొని అక్కడ ఈ రౌండ్ షేప్ కుందన్ని స్టిక్ చేయండి. మళ్ళీ వీటికి మిడిల్లో ఇలా నేను చూపించే విధంగా గ్లూ అనేది పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి జర్కన్ స్టోన్స్ పెట్టుకోండి. స్కై బ్లూ కలర్ జర్కన్ స్టోన్స్ అన్నమాట ఇవి. ఈ స్టోన్స్ని వీటికి మిడిల్లో స్టిక్ చేయండి. మనం పెట్టుకునేటప్పుడే అన్నీ సమానంగా వచ్చేటట్లు చూసుకోండి. ఇలా బ్యాంగిల్ మొత్తం పెట్టుకోవడమేనమాట. ఇలా ఒక కుందన్ని పెట్టుకోండి. ఫ్యాన్సీ కుందన్స్ ఉంటాయి కదా, అలా ఒకటి పెట్టుకొని ఒకటి ఫ్లవర్, ఒకటి అది ఒకటి ఇది ఇలా పెట్టుకోండి. నేను చూపించిన విధంగా నేను బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. అదే విధంగా ఇలా నీట్గా కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఒకటి బిగ్ సైజ్ కుందన్ను పెట్టాను అనమాట. ఈ ఫ్యాన్సీ కుందన్స్ ఉన్నాయి కదా, మిడిల్లో పెట్టి అక్కడ వచ్చేసి ఒక ఫ్లవర్కి మాత్రం ఆ బ్లూ కలర్ కుందన్ ఇవ్వకుండా అలాంటిదే బిగ్ సైజ్ పెట్టాను అనమాట ఒక ఫ్లవర్కి. చూసారు కదా బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఎలా ఉందో. ఈ సిల్వర్ కలర్ బ్యాంగిల్ అనేది నేను ఒక శారీ మీదకి ప్రిపేర్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది నాకైతే ఈ బ్యాంగిల్. ఎలా ఉందో ఈ బ్యాంగిల్ అనేది కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.